హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన మౌన భాష్యం అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 10వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? సదాశివరావు గారు మంచం మీద నుంచి మెల్లగా లేచారు. అతని వైపు అడుగు వేయబోయి ఆగిపోయారు. ఏమిటి, మీ అమ్మని నీకు తెలుసా? అయితే మీ నాన్నెవరో? ఆయన ఆగిపోయారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. విద్యాకంఠం తగ్గు స్వరంలో, ఈ మధ్యనే తెలిసింది. ఈ ఫోటో మీ ఆల్బంలో చూసినప్పుడే అర్థమైంది. నేను వెళ్ళిపోవాలని చాలా ఆరాటపడ్డాను, కానీ సమీర నాకు కాళ్ళకి బంధం అయిపోయింది. అతను ఆగిపోయాడు. విద్య ఆయన దగ్గరికి వచ్చారు. అతని వైపే చూస్తున్నాడు. విద్య పెదవి బిగబట్టి ఏటో చూస్తున్నాడు. విద్య, ఇంత తెలిసి కూడా మౌనంగా ఎలా ఉండగలిగావు? నాకు మీ పిన్నిని కలిసినప్పుడే తెలిసింది. నీకు చెప్పొద్దని, నేనే చెప్తానని అన్నాను. కానీ ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. విద్య రెండు భుజాల మీద చేతులు వేశారు. దగ్గరికి తీసుకుపోయారు. కానీ కదలని విద్యా శరీరంలో ఏదో నిర్లిప్తత, అయిష్టత. మరుక్షణం ఆయనే అతనికి దగ్గరయ్యారు. విద్యని గాఢంగా కౌగిలించుకున్నారు. భుజం మీద తలదాచుకుని ఏడ్చేశారు. నీకు చెప్పాలని తపన, చెప్పలేని పిరికితను. నువ్వింట్లోంచి వెళ్ళిపోతే నరకం పడ్డాను. విద్య వింటున్నాడు. ఆయన బాధ కన్నీళ్లతో కరిగినట్టు మాటల రూపంలో వచ్చేస్తుంది. విద్య, మీ అమ్మ విషయంలో నేను అపరాధిని కాను. ఆమె ఆత్మహత్యకి నేను కారణం కాను. మా చెల్లెలు సమీర వాళ్ళమ్మ నేను లండన్లో చదువుకుంటూ ఉండగా మీ అమ్మ మీద జోక్ చేసింది. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఇక ఇండియా రానని చెప్పింది. నేను నా క్లాస్మేట్ సిల్వియా కలిసి ఉన్న ఫోటో చూపించి మేమిద్దరం భార్యాభర్తలమంది. మీ అమ్మ సుగుణాల రాసి, సౌందర్యవతి, కానీ అమాయకురాలు. నేను కట్నం లేకుండా ఇష్టపడి మా వాళ్ళని కాదని మీ అమ్మని చేసుకున్నానని, మా చెల్లెలకి మొదటి నుంచి మీ అమ్మంటే ఈర్ష, ఆస్తి వేరైపోతుందని తగని ద్వేషం. నేను మనసు మార్చుకున్నానని భయపడి మీ అమ్మ అంత ఘోరం చేసింది. మీ అమ్మ డెలివరీ అయిందని, నువ్వు 20 రోజుల పిల్లవాడివని నాకు తెలీదు. మా వాళ్ళు చెప్పలేదు నాకు. నువ్వు ఉన్నావని తెలిస్తే ఎప్పుడో నేను నిన్ను నా దగ్గరికి తెచ్చుకునేవాణ్ణి. ఈ క్షోభ భరించలేక నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. తెలుసు, పిన్ని చెప్పింది. విద్య నువ్వు చెప్పు. ఇంత డబ్బు ఉండి కూడా కన్న కొడుకు ఆలనా పాలనా చూడలేకపోయాను. మరిది దురదృష్టం కదూ? పిన్ని పెంపకంలో నేనెప్పుడూ దురదృష్టం తలుచుకోలేదు. మీ పిన్ని మంచి వ్యక్తి, మీ అమ్మ మంచితనం చెప్పలేను, ఆయన ఆవేశంగా అంటున్నారు. ఆయనకి బీపీ బాబాకు పెరిగిందని అర్థమైంది. ఒంటి నిండా చెమటలొస్తున్నాయి. విద్య ఆయన చెయ్యి పట్టి తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు. మంచినీళ్లు మందు తెచ్చి ఇచ్చాడు. ఆయన కొడుకు చెయ్యి పట్టుకున్నారు. ఆయన కంఠంలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. కళ్ళ వెంట నీళ్లు ఊబికి వస్తున్నాయి. విద్య, నాకు భయం అంటే ఏమిటో తెలీదు. నువ్వు నా కొడుకు అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావో అని పిరికితనం ఆవరించింది. నీకిది చెప్పాలని తప్పిస్తూ, చెప్తే జరిగే పరిణామం ఎలా ఉంటుందోనని భయపడుతూ గడిపాను. థ్యాంక్ గాడ్ విద్య. ఆయన కొడుకు చెయ్యి ఆధారంగా పట్టుకుని, నువ్వు నా కొడుకువని, నా ఆస్తికి వారసుడివని అందరికీ చెప్పేస్తాను అన్నాడు ఆవేశంగా. ఆవేశపడకండి, దయించి వేరుగా అనుకుని బాధపడకండి. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీరు నాకు తండ్రి అని తెలిసిన మొదటి క్షణంలో ఏదో వెరపు కలిగింది. మెల్లగా నేను కూడా ఇలాగే ఆవేశంగా ఆనందపడ్డాను. వచ్చి మీకు చెప్పేయాలనిపించింది, కానీ తమాయించుకున్నాను. క్రమేపీ అది తగ్గింది. నేనే. మీరు నాకు తండ్రి అయితే ఆ గౌరవం నా మనసులో ఉండాలి. బయట అందరికీ ప్రదర్శన అవసరం లేదు. అంతేకాదు, ఆలోచించిన కొద్దీ మీరు తండ్రి అయినా కాకపోయినా నేనే. 25-30 ఏళ్ళు తండ్రితో కలిసి పసితనం నుంచి కలిసి పెరగటం వేరు. 25 ఏళ్ళు దాటిన తర్వాత సొంత పిల్లలకి కూడా తల్లిదండ్రుల నుంచి స్వతంత్రం కావాలని ఉంటుంది. నాకు నా స్వతంత్రం ముఖ్యం. పిన్ని మీతో మాట్లాడిందని నాకు తెలీదు. ఆవిడకి మీరెవరో అర్థమైందని నాకు తెలుసు. నన్నెప్పుడూ మీ దగ్గరే ఉండాలని ఈ మధ్య శాసిస్తోంది. అది ఆవిడ స్వభావానికి విరుద్ధం. విద్యా చేతులు జోడించాడు. దయించి నన్ను ఇలాగే ఉండనియండి. మీలో నాకు మంచి యజమానే కనిపిస్తున్నాడు. ఆయన నాకిష్టం, నాకు గౌరవం, కన్నతండ్రి అనే అనుబంధం అంటూ ఇప్పుడు పెట్టి నన్ను కట్టిపడేయాలని చూడకండి. నాకు పారిపోవాలనిపిస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను మీ దగ్గరే ఎంప్లాయీగా మంచి ఆదరణే పొందుతున్నాను. నా కష్టానికి అది ప్రతిఫలం. అదే నాకు ఇష్టం. నా జన్మరహస్యం నాకు తెలియటం వల్ల నాకేమీ రవంత కూడా తేడా అనిపించటం లేదు. మీరు తండ్రినని చెప్తూ ఉంటే నాకేమీ అనిపించటం లేదు.
సదాశివరావు గారి ముఖంలో రక్తం విరిగిపోయినట్లయింది. వెలవెలపోయాడు. ఆయనను అంతులేని నిస్సహాయత. కానీ విద్య ఆయనేదో చెప్పబోయాడు. ప్లీజ్ రెస్ట్ తీసుకోండి మీరు, నేను వెళ్తాను. వెళ్ళిపోతావా? విద్య ఇన్నేళ్ళు తెలియలేదు, తెలిసిన తర్వాత కూడా దూరంగా ఉండాలా? ఆయన కళ్ళలో అంతులేని క్షోభ. అతను మౌనంగా నిలబడ్డాడు. విద్య ప్లీజ్ ఉండిపో, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తగ్గు స్థాయిలో విద్య అనునయంగా అన్నాడు. నా మీద అధికారం చూపించొద్దు, నేను చేయలేనివి నన్ను అడగొద్దు, నేను వెళ్తున్నాను. ఉదయం 9 గంటలకు వచ్చేస్తాను. నా డ్యూటీ నేను ఎప్పుడూ అశ్రద్ధ చేయను. ఆయన భుజం మీద తల తిప్పుకున్నాడు. విద్య ఒక క్షణం మౌనంగా నిలబడ్డాడు. తర్వాత మెల్లగా వెళ్ళిపోయాడు. గుమ్మం దాటగానే వెనుక నుంచి తలుపులు దగ్గరకేశాడు. గుమ్మం బయటికి వచ్చిన అతనికి అడుగు వెంటనే ముందుకి పడలేదు. గదిలో నుంచి సదాశివరావు గారు వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని వినిపిస్తోంది. విద్య నిట్టూర్చాడు. తన గమ్యం ఏమిటో క్షుణ్ణంగా తెలిసిన వాడిలా మెల్లగా మెట్లు దిగి వచ్చేశాడు. సమీరా, నాకు బీపీ తెప్పిస్తున్నావు. ఇక నీకు నచ్చ చెప్పే ఓపిక నాకు లేదు. నాకు నా సహనం అడుగంటింది. 18వ తేదీ నేను నిర్ణయించిన ఈ ఎంగేజ్మెంట్కి నువ్వు ఉండకపోతే ఇక నేను నీ ముఖం చూడను, నీకు ఒక్క పైసా ఇవ్వను. సదాశివరావు గారు కోపాన్ని ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ ఆఖరి మాటగా చెప్పారు. సమీర ఎక్కడికో వెళ్ళటానికి ట్రిమ్గా డ్రెస్ అయ్యింది. ఈ పెద్దాయన ఇప్పుడే ఈ పెళ్లి విషయం తేల్చాలని కూర్చున్నాడు. సమీర క్షణంసేపు ఆయన ముఖం చూసింది. హఠాత్తుగా ఆయనకి కుర్చీ వెనక్కి వచ్చింది. ఆయన మెడ చుట్టూ చేతులు పెనవేసింది. మావయ్య, నువ్వు ఇలా కోపగించుకుంటే నాకు మతిపోతుంది. బయటకు వెళ్ళి అన్నీ మతిపోయిన చేష్టలే చేస్తాను. అప్పుడు అందరూ సదాశివ చక్రవర్తి గారి మేనకోడలు మతి చెడింది అంటారు. నీ పరువు గుండుసున్నా. ఆయన సమీర చేతులు విడిపించుకున్నారు. నేను అడిగిన దానికి ముందు జవాబు చెప్పు, విద్య తెచ్చిన ఫైల్లో సంతకం పెడుతూ అన్నారు. చెప్పకపోతే ఏం చేస్తావు? ఇదే మన ఆఖరి చూపు, ఆఖరి మాట. ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను. ఓస్ ఇంతేనా? ఎప్పుడూ బెదిరించే బెదిరింపే. నువ్వు ఇవ్వకపోయినా నాకే వస్తుంది. నేను తప్ప నీకెవరున్నారు? అదే నీ అహంభావం. అవును, అది రావడానికి నువ్వే కారణం. నేను పబ్బి ఉద్యోగం చేస్తానంటే మనకింత డబ్బుందిగా అనేవాడివి. నాకు డబ్బుంది అనే అహం వచ్చింది. మరి చాలించు. నువ్వు ఆ టీవీ సీరియల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యి. వెంటనే పెళ్లి చేసుకో. విద్యా ఫైల్లో ఆయన సంతకం చేయాల్సిన కాగితాలు తిప్పుతున్నాడు. సమీర అతని వైపు కోపంగా చూసింది. ఏం విద్యా, అయితే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట అంది. విద్యాని ఏమనకు, సదాశివరావు గారు కొట్టినట్లే అన్నారు. నువ్వు మా మధ్యలో మాట్లాడుకు మావయ్య. విద్యా, ఎందుకింత పెళ్లికి తొందరపడుతున్నావు? ఈ ఆస్తంతా నీ అధికారంలోకి రావాలనేగా. సమీరా, సదాశివరావు గారు అరిచారు. సమీర ఆయన్ని ఊరుకోమన్నట్లు చేయి విసిరింది. విద్య, నీకు చాలాసార్లు చెప్పాను నాకు నీతో పెళ్ళయిందని. నేనంటే అయినట్టు, ఇప్పుడు కాదంటే కాదన్నట్టు, అసలు అవలేదంటే కానే కాదు అన్నట్టు. ఏదైనా నీ చోటు మాత్రం ఆ ఉద్యోగమే. నా మూలంగానేగా మావయ్య నిన్ను ఇంత అందలం ఎక్కించాడు. నీకింత హోదా పెరిగింది. ఈ కంపెనీ వ్యవహారాల మీద ఇంత పట్టు చిక్కింది. ట్యూషన్స్ చెప్పుకునేవాడివి. సమీరా, సదాశివరావు గారు ఆవేశంగా అరుస్తూ దగ్గరికొచ్చారు. ఈ కంపెనీకే మొగుడివయ్యావు, కానీ నాకు మాత్రం నీ జన్మలో అవలేవు. నువ్వెప్పుడూ మా దగ్గర ఒక పెద్ద గుమస్తావి మాత్రమే. నేను వెళ్ళమంటే ఈ క్షణంలో వెళ్ళాలి. గుమ్మం వైపు చేయి పెట్టి చూపిస్తూ అంది. నోర్ముయ్. సదాశివరావు గారి చెయ్యి సమీర చెంపని చెల్లుమనిపించింది. సమీర నిశ్చేష్టురాలిలా నిలబడింది. విద్యాని పల్లెత్తి చిన్న మాట అన్నావా? ఊరుకోను. నిన్ను ముందు ఇంట్లోంచి పంపిస్తాను. ఆయన మాటలు ఉరిమినట్టే ఉన్నాయి. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. ఫైల్ తీసుకుని వెళ్ళిపోబోతున్న విద్య అచేతనుడిలా నిలబడిపోయాడు. సమీర చంపని చేత్తో పట్టుకుంది. ఆమె కళ్ళు విస్ఫులింగాలు రాలుతున్నట్టు విద్యని చూస్తున్నాయి. విద్యా, భేష్, నా మీదకి మామయ్యకే ఎక్కిస్తున్నావా? ఇన్నాళ్ళు నువ్వు పబ్బీలా నా సొంతం అనుకున్నాను. కాదు కాదు, నువ్వు డబ్బు మనిషివే. డబ్బుకి ఆశపడి మామయ్య నన్ను తోసిపారేసి ఆయనకి దగ్గరవుతున్నావు. సమీర, అతను ఆతృతగా దగ్గరకొచ్చాడు. ఛీ, సమీర చీత్కారం చేసింది. నువ్వు వచ్చి నా ఇల్లు నాకు పరాయి చేశావు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. సమీర ఏడుస్తూ ఆ గదిలో నుంచి పారిపోయింది. విద్య చిత్తరువులా నిలబడ్డాడు. సదాశివరావు గారు దగ్గరకొచ్చారు. విద్య, ఐఎమ్ సారీ. సమీరకేం తెలీదు. ఆయన విద్య చేయి పట్టుకుని నచ్చ చెప్పబోయారు. విద్య అసహనంగా ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా జరిగాడు. మీరు నాకు సారీ చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇంట్లో సమీర నిర్దేశించిన చోటే నా స్థానం. నా వల్ల సమీరకి ఇంట్లో ఏ చిన్న బాధ కలిగినా నేను సహించలేను. నేను మళ్ళా ఇంట్లో అడుగు పెట్టను అతను అనేసి వెళ్ళిపోయాడు. ఆయన పిడుగుపాటుకు గురైన వాడిలా తడబడుతున్న అడుగులతో కుర్చీ వైపు వెళ్ళి కుర్చీ పట్టుకుని అందులో కూర్చున్నాడు.
ఆయన కృంగిపోయిన మనిషిలా ఉన్నాడు. ఆయన పెంచుకుంటున్న కుక్క జిమ్మి వచ్చి ముంగాళ్ల మీద ఆయన ఒడిలో తలపెట్టి కుయ్యి కుయ్యి అని అనసాగింది. విద్య తన మీద విసిరిన చన్నాకోల్ లాంటి ఫర్మానా ఆయనకి బాగానే అర్థమవుతోంది. విద్యకి ఇలాంటి అనుబంధం ఒక్క సమీరతోనే. తనెవరో తెలిసినా ఈ ఇంటిలో చోటు అతను అంగీకరించటం లేదు. ఆయన కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఏమిటి సదా, నువ్విలా చేశావేమిటి? సమీర్కి త్వరలో ఎంగేజ్మెంట్ చేస్తానని, వరుడు ఎవరో చెప్పి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తానని ఇన్ని చెప్పి సమీరని టీవీ సీరియల్లో బుక్ చేయించావు? లాయర్ షణ్ముఖం నిలదీస్తున్నట్లు అడిగాడు. ఆయన మనసులో అలజడిని, దుఃఖాన్ని బిగబట్టుకున్నారు చిరునవ్వుతో. అదే నోయ్, మీ మీద నా జోక్ అన్నారు. ఇదా జోక్? నా బొందలా ఉంది. ఇంత ఆస్తికి వారసురాలు ఆ అమ్మాయిని అలా బయటికి పంపొచ్చునా? నువ్వేం సరిగా ఆలోచించలేదు. ఇప్పటికైనా అమ్మాయిని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి వెనక్కి పిలిపించటం మంచిది. దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న విద్యాధర్ని చూస్తూ, కళ్ళెదుట రత్నం లాంటి పిల్లాన్ని పెట్టుకుని నీకు కళ్ళు కనిపించకుండా పోయాయి. నాకేం నచ్చలేదు, షణ్ముఖం మందలింపుగా అన్నాడు. నీ హిట్లర్ మీసం నాకు నచ్చలేదు, నువ్వు తీసేస్తావా అన్నారాయన జోక్గా. ఇదిగో, జీవితంలో సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తే మన జీవితమే ఒక జోక్లా పేలుతుంది ఎప్పుడో. విద్య, ఆ రెడ్డిగారి ఫైల్ కాస్త ఇవ్వమ్మా అన్నాడు షణ్ముఖం. సదాశివరావు మాట్లాడలేదు. సత్యం కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. షణ్ముఖం, కాఫీ తీసుకో అన్నారాయన. తెస్తున్నా, విద్య దూరం నుంచి జవాబు చెప్పాడు. నాకొద్దురా. ఏది, పిల్ల చెప్పినా వినలేదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటావేమో. నేను స్వయంగా వెళ్ళి సమీరని లాక్కుని వద్దామని అనుకుంటున్నాను. నువ్వే పంపిస్తే కానేదేముంది? అవునులే, ఫలానా సదాశివరావు గారి మేనకోడలు ప్రఖ్యాత నటీమణి అంటే నీకు బోలెడంత పేరు. కరెక్ట్గా ఆలోచించావురా షణ్ముఖం, నువ్వు ఫ్రెండ్వి కదా, థ్యాంక్స్. నేనేం పొగడ్తలు కుబ్బిపోవటం లేదు. అలా ముర్రుకర్ర లాంటి మాటలతో పొడిస్తేనైనా రోషం తెచ్చుకుంటావేమోనని. నా రోషం చిన్నప్పుడే చచ్చిపోయిందిరా. ఏదన్నా అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ నా ముందు పెడతావు. నువ్వు కాస్త తెలివి తెచ్చుకోరా సదా. విద్య ఫైల్ తెచ్చి ఇచ్చాడు. అతను వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం ఉండు విద్య, 2 విషయాలు నోట్ చేసి ఇస్తాను, జిరాక్స్ చేయించి ఇవ్వాలి. ఆయన ఫైల్ తీసి చూస్తూ అన్నారు. నీ ఆస్తికి వారసురాలు, డబ్బున్న పిల్ల అని అందరికీ తెలుసు. ఎవరితోనైనా ఏదైనా వ్యవహారంలో చిక్కుకుందంటే నీ పని గోవిందా. నువ్వున్నావుగా రక్షించటానికి. అందుకేగా నిన్ను లాయర్గా ఉంచాను. ఇదండి వరస. నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఆయన విసుక్కున్నారు. ఇంతలో గరుడాచలం వచ్చాడు. రావయ్యారా అన్నారు షణ్ముఖం. ఏమిటి మధ్య కనిపించడం లేదు ఆరాగా అడిగాడు సదాశివరావు గారు. 2 అడుగులు వేయలేకపోతున్నా, ఒకటే ఆయాసం, గరుడాచలం చెప్పాడు. అసలే సన్నం, అందులో చిక్కిన రూపం, కంటికి సరిగా కనిపించడం లేదు. సరే, కాఫీ తీసుకో సదాశివరావు గారు ఇచ్చారు. సదా, ముందు ఆ వెండి చెంచా కప్పులు తీసేయి భయంగా అన్నాడు గరుడాచలం. అదేం చేసింది షణ్ముఖం గారు ఆశ్చర్యంగా అడిగారు. అదా, చాలా చేసింది. గరుడాచలం సదాశివరావు వైపు చూశాడు. ఆయన నవ్వేశారు. ఏటా జోకు షణ్ముఖం ఆసక్తిగా అడిగాడు. కిందటిసారి ఇలాగే చూద్దామని వచ్చాను. ఇలాగే కాఫీ ఇచ్చారు. వెండి చెంచాతో పంచదార వేసుకుని తాగారు. అంతే. నేను వెళ్తూ ఉంటే గుమ్మం దగ్గర జిమ్మి అడ్డుపడి ఆపింది. ఏమిటో అర్థం కాలేదు. నీ జేబులో ఏమున్నాయో తీరా ఒకసారి అన్నాడు సదా. అన్నీ తీశాను. నా లాల్చీ జేబులో వెండి చెంచా. సిగ్గుపడి బిత్తరపోయి భూమిలోకి కృంగిపోయాను. నా మొహం చూసి వీడు పకపకా నవ్వటం. వాడే వేశాడట. నువ్వు మాటల్లో గమనించలేదా? పైగా 6 వెండి చెంచాలు నాకు ప్యాక్ చేయించి బహుమతి వద్దన్నా ఇచ్చాడు. ఈ జోక్ ఆనందం నాకు ఎంత డబ్బు పెట్టినా కొనలేను అన్నాడు. అవును, వెండి చెంచా సంగతి కుక్కకెలా తెలిసింది? ఇది మామూలు కుక్క కాదా ఏమిటి? సదాశివరావు గారి కాళ్ల దగ్గర పడుకున్న నల్లటి జిమ్మిని అనుమానంగా చూస్తూ అడిగాడు షణ్ముఖం. జిమ్మికి మామూలు కుక్క కంటే తెలివితేటలు లేవు. క్యాచ్ హిమ్ అన్నది నేర్పాను. అదే మాట గరుడాచలంను చూపించి అన్నాను. అతన్ని నిలదీసింది. షణ్ముఖం నవ్వేశారు. గరుడాచలానికి నవ్వుతూ ఉంటేనే ఆయాసం వచ్చింది. మాటిమాటికి గుండెదడొస్తోంది అన్నాడు. సదాశివరావు గారు ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు. 10 నిమిషాల తర్వాత షణ్ముఖం వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ డాక్టర్ ప్రభాకర్ రావు గారు వచ్చి గరుడాచలాన్ని పరీక్ష చేసి మందులిచ్చి వెళ్లారు. సదాశివరావు గారు గరుడాచలం భుజం తడుతూ, గరుడా, రేపు కరుణ నర్సింగ్ హోంలో చేర్పిస్తున్నావు నిన్ను అన్నారు. ఎందుకు ఆదొద్దాగా అడిగాడు. చిన్న ట్రీట్మెంట్ ఇవ్వాలి నీకు అని డాక్టర్ చెప్పారు. ఇది జోకే కాదు, విద్యని అడుగు. గరుడాచలం విద్య వైపు చూశాడు. మీరు చేరాలి, మీ హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు అన్నాడు విద్య. ఇంతలో ఫోన్ వచ్చింది. అతను వెళ్ళాడు. సదా,
హాస్పిటల్ అంటే భయం. ఏం పర్వాలేదు విద్య, నేను ఉంటాంగా. అంత డబ్బు ఆ సంగతి ఆలోచించుకు, నేను చూసుకుంటాను. సదా నీ రుణం. అంత మాట అనకురా, నీ రుణం నేనే తీర్చుకోలేను. నువ్వు ఆ నగలు నా దగ్గరికి తెచ్చి డబ్బు కావాలని అన్నావే, ఆ క్షణం నీకు నేనే రుణపడేలా చేసింది. ఏ నగలు? ఓ, విద్యా తల్లి తాలూకావా? ఏమిటో, అందరికీ డబ్బు ఇబ్బందులు వస్తాయి. విద్య ఇంతలో ఫోన్ తెచ్చాడు. సమీరా అంటూ ఇచ్చాడు. సమీరా పిలిచాడు. హాయ్ అంకిల్, జోక్స్ కొత్తవేమిటి? ఏమీ లేవు. లేవా? ఎందుకని? తెలీదా? అంకుల్, అంత సీరియస్ అవ్వకండి, హార్ట్అటాక్ రాగలదు. ఐ విష్ ఇట్. చెప్పు, ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా అంకుల్, నాకు ఒక 50,000 అర్జెంటుగా కావాలి. 50,000? ఆయన బీరువా తాళం వేస్తున్న విద్యాధర్ని చూసి ఆగారు. 50,000గా? మంచి అంకుల్, నేనివ్వను, నువ్వు ఇంటికొచ్చే. ఊహు, రాను. ఏషియా నెట్వర్క్లో సీరియల్ అంటే మాటలా? పెద్ద పెద్ద మోడల్స్, ప్రసిద్ధ తారలు ఉన్నారు. మొన్ననే నా ఫేవరెట్ హీరో రవిచంద్రతో డిన్నర్ తిన్నాను. ఆ రోజు నిన్ను తలుచుకున్నాను అంకుల్. నువ్వు ఉండబట్టే కదా నాకు ఈ ఆనందం. అంకుల్, నేనుంటాను, మళ్ళా చేస్తాను. నేను చేయకపోయినా వరీ అవ్వద్దు. నా సెక్రటరీ తనూజ నన్ను ప్రాణంలా చూస్తోంది. బాయ్. విద్యకి ఫోన్ ఇవ్వు. విద్య పిలిచారాయన. విద్య ఫోన్ తీసుకున్నాడు. హలో విద్య, డబ్బు అర్జెంటుగా పంపు. మాట్లాడవేం? మౌనం అంగీకారంలే. విద్య ప్లీజ్, నాకు డబ్బు చాలా అవసరం. బాయ్. ఫోన్ పెట్టేసింది. విద్య, డబ్బు పంపిస్తావా? ఆయన అడిగారు. విద్య మాట్లాడలేదు. నాకు తెలుసు, 2 రోజుల్లో తగలేస్తుంది. పంపించటం నాకిష్టం లేదు. పంపించాలా వద్దా నువ్వే నిర్ణయం చెయ్యి. ఈ డబ్బు ఇన్నాళ్ళు సమీరదనుకున్నాను, ఇది నీది కూడా. అందుకే నిర్ణయం నిన్నే చేయమంటున్నాను. జిమ్మీ కమాన్ అంటూ ఆయన జిమ్మీని తీసుకుని వెళ్ళిపోయారు. వీడికి పిల్లా జల్లా లేకపోవటం ఆ సమీర అదృష్టం, పెట్టి పుట్టింది అన్నాడు గరుడాచలం. అంకుల్, నేనే ఇంటికి వస్తున్నాను, వెళ్దామా అన్నాడు విద్య. ఆ రోజు విద్య అప్పుడే ఇంటికొచ్చాడు. ఈరోజు గరుడాచలానికి బైపాస్ సర్జరీ అయింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు చెప్పే వరకు సదాశివరావు గారు కూడా విద్యతో పాటు హాస్పిటల్లోనే ఉన్నారు. కోటికి పడగలెత్తిన సదాశివరావు గారు చిన్ననాటి ఫ్రెండ్ గరుడాచలంతో కలిసిమెలిసి ఉండే చనువు, ప్రవర్తన, అతని కోసం ఆయన పడే ఆరాటం చూస్తున్న కొద్దీ బయటవారికి మనీ మేకింగ్ మెషిన్లా కనిపించే సదాశివరావు గారు అయిన వాళ్ల కోసం ఎంత అరులు చేస్తారో విద్యకి అర్థం కాసాగింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేనున్నాను కదా అని తను 1-2 సార్లు అన్నా ఆయన పట్టించుకోలేదు. ఆపరేషన్కి కావలసిన డబ్బు ఏర్పాటంతా ఆయనే చేశారు. ఎలా ఉందిరా గరుడాచలానికి? వరమ్మ కాఫీ ఇస్తూ అంది. బాగానే ఉన్నాడు పిన్ని అన్నాడు. పోనీలే, భగవంతుడి దయ, పెళ్ళాం పిల్లల అదృష్టం. ఈ బక్క జీవితాలకి మనిషి అండలు కూడా పడిపోతే ఇంకా నరకం. అలసటగా ఉన్న విద్య సోఫాలో వెనక్కి ఆనుకుని టీవీ ఆన్ చేశాడు. అతనికి ఇష్టమైన మ్యూజిక్ ప్రోగ్రాం వస్తోంది. విద్య, ఈరోజు ఏమైందో తెలుసా? వరమ్మ బియ్యం కడుగుతూ అంది. విద్య ఏమైందని అడగలేదు. ఏమైందో చెప్పే వరకు ఆవిడ నోరు ఊరుకోలేదు. అతనికి ఎందుకో ఉండి ఉండి ఈ జీవితం హఠాత్తుగా యాంత్రికంగా జీవం లేనట్టుగా పరమ బోర్గా అనిపిస్తోంది. ఆ మూడ్లో నుంచి బయటపడటానికి 1-2 రోజులు పడుతుంది. తన శరీరం కాలంతో పాటు కదులుతున్న మాట నిజమే, కానీ మానసికంగా ఎక్కడో కాలం ఆగిపోయిన గడియారంలా అనిపిస్తోంది. అతనికి జీవితం ఏం చేసుకోవాలో తెలియటం లేదు. తన మనసులో ఏదో చెప్పరాని వెలితి, అవ్యక్తమైన అసంపూర్ణత్వం అతన్ని నిస్సత్తుగా చేయటానికి ప్రయత్నిస్తున్నాయి. మానసికంగా ఈ ఒంటరితనంతో పోరాడుతున్నాడతడు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. చాలా విచిత్రం జరిగిందిరా విద్య. విజయ్ కనిపించింది. ఎంత చిక్కిపోయిందనుకున్నావు? విద్య చెయ్యి రిమోట్ టక్కున టీవీ నోరు మూసేసింది. తాగబోతున్న కాఫీ కప్పు టీపై మీద పెట్టేసి లేచి ఒక్క అంగలో వచ్చినట్టు పిన్నెతల దగ్గరికి వచ్చాడు. ఏమిటి, విజయ్ కనిపించిందా? ఎప్పుడు? ఎక్కడా? అతని ముఖంలోకి ఉద్విగ్నత వచ్చేసింది. నేను భారతం చదివి వినిపించడానికి ఆ ముసలివాళ్ల కేంద్రానికి వెళ్తాను చూడు. అవును, ఆదర్శ సీనియర్ సిటిజన్ సెంటర్. అక్కడే విజయ్ ఉంది. అందులో సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చారుట. నీకు తెలుసట్రా ఇది? విజయ్ అమ్మ, నాన్న, అనసూయమ్మగారు, పిన్ని, అత్తయ్య అంతా మద్రాసులో టూరిస్ట్ బస్సు బాంబేలులో పోయారట. అనసూయమ్మగారితో సహా. వరమ్మ కళ్ళ వెంట నీళ్లు బొటబొటా వచ్చాయి. అదృష్టవశాత్తు విజయ వాళ్ళ మామయ్యకి జ్వరంగా ఉంటే ఆయనతో ఉండి వాళ్ళని పంపిందిట. మామయ్య తను బతికారు. పిన్ని, విజయ్ ఎక్కడుంది ఇప్పుడు? వరమ్మ చేయి గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. బంజారా హిల్స్లో వేణుగోపాలరావు గారింట్లో. వాళ్ళు లేరుగా?
కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిపోయారుగా. అక్కడే ఉండిపోదామని వెళ్ళారు, కుదరలేదట, తిరిగి వచ్చేశారు. విజయ్ని ఆయనే పిలిపించి ఉద్యోగం ఇప్పించాడట. విజయ్ మామయ్యకి బొత్తిగా ఒంట్లో బాగలేదు, ఆయన్ని ఈ హోంలోనే చేర్పించింది ఆవిడ చెప్తూనే ఉంది. విద్య అప్పటికే గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. సంధ్యలు కమ్ముకొస్తున్నాయి. నగరం అంతా కెంజాయి రంగు పులుముకుంటోంది. బంజారా హిల్స్లో అత్యంత అధునాతనంగా అందంగా పెంచిన పూల మొక్కల మధ్య రాజసంగా నిలబడిన భవనం. ముఖద్వారం పక్కన ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు విద్య. 2 నిమిషాల్లో తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో నిలబడిన పనికుర్రాడు తలుపులు పూర్తిగా తెరవకుండానే, మా అయ్యగారు అమ్మగారు లేరండి, మా అబ్బాయి గారి బావమరిది వస్తే నాగార్జున సాగర్ చూపించడానికి వెళ్ళారు అని టక్కున తలుపులు మూసేయబోతూ ఉంటే విద్య తలుపు మీద చెయ్యి వేసి మూసేయకుండా ఆపుచేశాడు. విజయ్ ఉన్నారా? ఉన్నారు. ఒకసారి పిలు. మీరు మా విజయమ్మ గారి కోసం వచ్చారా? అయితే ఆ మాట ముందే చెప్పరేమిటి? పిలుస్తాను, కూర్చోండి. తలుపు తీసి లోపలికి పిలిచాడు. విద్య లోపలికొచ్చాడు. అతనిలో అణువణువున ఉద్వేగభరితంగా ఉంది. ఎన్నడూ లేనిది అతని మనసు చిగురుటాకులా కంపిస్తోంది. అతను స్థిమితంగా సోఫాలో కూర్చోలేకపోయాడు. వెళ్ళి కిటికీ దగ్గర బయట లాన్ చూస్తూ నిలబడ్డాడు. బయట కెంజాయి రంగు నీరెండలో, గార్డెన్లో క్రోటన్స్ పూల మొక్కలు అన్నీ నిశ్శబ్దంగా నిలబడి తననే గమనిస్తున్నట్లున్నాయి. రంగా, లైట్ వేయలేదేమిట్రా? ఎక్స్క్యూజ్ మీ, విజయ్ పిలుస్తూ ఉన్నట్లంది. ఆ కంఠధ్వని అమృత జల్లులా అతని బాధాతప్త హృదయం మీద కురిసినట్లయింది. విజయ్ ముఖాముఖి తిరగటానికి ఎంతో ప్రయత్నించి మెల్లగా విద్య ఇటువైపు తిరిగాడు. బాబాయ్, ఏదో చెప్పబోతున్న విజయ హఠాత్తుగా ఆగిపోయింది. కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. విద్య విజయ్నే చూస్తున్నాడు. విజయ చిక్కిందని పిన్ని చెప్పింది, కానీ ఇంత చిక్కిందని అనుకోలేదు. అతను జీవితంలో ఇక ఎప్పటికీ రాదనుకున్న క్షణం హఠాత్తుగా వచ్చింది. దీన్ని ఎదుర్కోవటానికి అతనికి నోటి వెంట మాటలు రావటం లేదు. విజయ్ కూడా అదే స్థితిలో ఉన్నట్టు నిశ్చేష్టురాలిలా ఉంది. ఆమె కళ్ళలో అతన్ని అనుకోకుండా చూసినప్పటి ఆనందం, అతన్ని చూడకూడదనే వ్యతిరేకత పోటీ పడుతున్నాయి. అతని అణువణువులో ఆనందం, ఆమెకేదో చెప్పాలనే ఆరాటం తొట్టుపాటు కనిపిస్తున్నాయి. 2 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మౌనభాష్యంగా మారింది. ముందుగా తేరుకుని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. విజయ, అతను ఒక అడుగు ముందుకు వేసి ఆతృతగా పిలిచాడు. ఆ పిలుపులో ఎన్నో ఏళ్ల వియోగం తాలూకు వ్యధ ఉంది. ఆమె ఆగింది, వెనక్కి తిరిగింది. అతను తగ్గుస్వరంలో అన్నాడు, పిన్ని చెప్పింది. మద్రాస్ బస్సు బాంబ్ బ్లాస్ట్లో అనసూయమ్మ గారితో సహా అందరూ పూర్తి చేయలేకపోయాడు. విజయ ఎటో చూస్తోంది. అతను దగ్గరికొచ్చాడు. విజయ పంటితో కింది పెదవి నొక్కి పట్టింది. విజయ, ఆమె ధైర్యంగా నిలబడటానికి, కళ్ళలో నీళ్లు రాకుండా బిగబట్టడానికి ప్రయత్నిస్తోంది. మనసులో రేగిన దుఃఖపు సుడిగాలికి పెదవులు చిగురుటాకుల్లా ప్రకంపిస్తున్నాయి. విజయ చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. విజయ, నీకోసం నేను వెతికాను తడబాటుగా అన్నాడతను. ఎందుకు? నిస్తేజంగా వచ్చింది జవాబు. 1 నిమిషం సూటిగా జవాబు చెప్పలేకపోయాడతను. హఠాత్తుగా అతనికి శక్తి వచ్చేసింది. ఆమె పట్ల అతనికి గల ప్రేమే అతనికి ధైర్యం ఇచ్చేసింది. విజయ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగబోయింది. అతను చేయందుకుని ఆపేశాడు. విజయ ఉలికి పడలేదు, పెనుగులాడలేదు. ఆపుకోలేని దుఃఖం ఆమె తనూలతని వరదలా కదిలిస్తోంది. విద్య విజయ్ని భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. విజయ్ ఏడ్చేస్తుంది. విజయ్ భుజాల మీద చేతులు ఆనించాడు. మెల్లగా ఆమె మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. విజయ్ తల అతని ఛాతీకి ఆనించి మరుక్షణం అతని చేతులు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాయి. స్పర్శలో ఒకరి వియోగం ఒకరికి ఎంత నరకం సృష్టించిందో అర్థమైపోయింది. విద్య కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఆమె విషాదం అతని మనసుని స్పృశిస్తోంది. అది ఇప్పటికైనా పంచుకోగలిగినందుకు, విజయ్ని జన్మలో మళ్ళా ఇలా కలుసుకోగలిగినందుకు అతని కళ్ళ నీళ్లలో ఆనంద బాష్పాలు కూడా జతకలిస్తున్నాయి. 4 రోజులు ఇట్టే తిరిగాయి. విద్య విజయ్తో రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఏర్పాట్లు చేసేశాడు. విజయ్ని చూసిన ఆ సాయంత్రమే విద్య విజయ్ని తనతో తన ఇంటికి తీసుకొచ్చేశాడు. వరమ్మ విజయ్ని చూడగానే చాలా ఆనందపడింది. విజయ, వరమ్మ, విద్య కలిసి భోజనం చేశారు. విజయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అతను తాళం తీయగానే లోపలికి వచ్చిన విజయ ఆశ్చర్యంగా ఇల్లంతా కలిగి చూసింది. అది పాడుబడ్డట్టుగా, గోడలకి రంగులు వెరిసి బూజు పట్టి పాత గృహంలా లేదు. పెద్దమ్మ ఎప్పుడూ ఉంచిన విధంగానే ఉంది. ఆవిడ ఇప్పుడే ఏ కూరగాయలు తేవటానికో బయటికెళ్ళినట్టుగా ఉంది. గోడలకి రవంత బూజు లేదు. సోఫాలు, డైనింగ్ టేబుల్ వాడటానికి సిద్ధంగా శుభ్రంగా ఉన్నాయి. ఎక్కడి సామాను అక్కడ తళతళలాడుతూ ఉంది. ఆశ్చర్యంగా ఇల్లంతా కలిగి తిరుగుతున్న విజయ విప్పారిన నేత్రాలతో విజయ వైపు తిరిగింది. ఎవరు దీన్నింత శ్రద్ధగా ఉంచారు? అర్ధోక్తిలోనే ఆగిపోయింది. ఇంకెవరు చూస్తారు?
విద్య తప్ప అని అర్థమైపోయింది. విజయ, ఈ ఇంటి యజమానిరాలి కోసం ఈ ఇల్లు ఒక్క సెకను ఆగి, నేను ఇన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నావు. బహుశా నువ్వు కనిపించకపోతే జీవితాంతం ఎదురు చూసేవాళ్ళమేమో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా ఒంటరితనంలో ఈ ఇల్లు నాకు, ఈ ఇంటికి నేను తోడయ్యాం. విజయ పెదవి బిగబట్టింది. అతని ముందు బయటపడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది. కానీ కళ్ళలో కుమ్ముకు వచ్చేస్తున్న నీటి తెరలను ఆపుకోలేకపోయింది. తగ్గుస్వరంతో మృదువుగా అంది, విద్య, ఈ ఇల్లు నాది కాదు, నీది. నేను నిన్ను గుర్తు చేసుకుంటూ రోజులు గడిపాను. దుఃఖం నిగ్రహించుకోవటానికి ముఖం పక్కకి తిప్పుకుంది. ఈ ఇల్లు మనిద్దరిలో ఏ ఒక్కరిదో కాదు, మనిద్దరిది దృఢస్వరంతో అన్నాడతను. అదెలా సాధ్యం? ఎందుకు కాదు? అతను విజయ్ చేయి పట్టుకుని సున్నితంగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. విద్య, విజయ్ వెరపుగా ఏదో చెప్పబోయింది. అతను సడన్గా ఆమె ముందు మోకాలి మీద కూర్చున్నాడు. అతని తల ఆమె ఒడిలో ఒదిగిపోయింది. అతని చేతులు ఆమె చీర కుచ్చుళ్ళని గట్టిగా పట్టుకున్నాయి. అతను క్లుప్తంగా, సూటిగా సమీరతో తన అబద్ధ వివాహం, ప్రభు మరణం, తను సమీరని సంభాళిస్తూ విజయ్ కోసం వెతికిన వైనం చెప్పేశాడు. విజయ నిశ్చేష్టురాలైనట్టు కూర్చుంది. తర్వాత మెల్లగా తనని తాను నమ్మలేనట్టుగా చూస్తూ 2 చేతులతో తన ఒడిలో దాగి ఉన్న అతని ముఖం ఎత్తింది. అతని కళ్ళలోకి చూసింది. అతని కనురెప్పలు తడిసి బరువుగా ఉన్నాయి. విద్య, అంది. అతను విజయ్ కళ్ళలోకే చూస్తున్నాడు. విజయ అతన్ని చూస్తోంది. విజయ, ఇంకొక క్షణం కూడా నిన్నొదిలి ఉండలేను నేను. మనం రేపే పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు ఆమె చేతిని తీసుకుని తన అరిచేతిలో పెట్టుకుంటూ. విజయ్ మెల్లగా సోఫాలో నుంచి కిందికి జారింది. అతన్ని ఆనుకుని అతని పక్కన కూర్చుంది. విద్య, ఇది నిజమా కల? అస్పష్టంగా అంది. విద్య మౌనంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. విజయ తల అతని భుజం మీద ఆనింది. అతని కుడి చెయ్యి ఆమె వీపు మీద నిమిరింది. ఇన్నాళ్ళు మనిద్దరం పడిన ఒంటరితనం కల. ఈ క్షణం నుంచి మనం గడపబోయే జీవితం నిజం. ఆ మర్నాడే వరమ్మని తీసుకుని తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మురళి, పాణి సాక్షులుగా రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోయింది. రిజిస్టర్ మ్యారేజ్ అయిన 4వ రోజున సిడ్నీ నుంచి సదాశివరావు గారు వచ్చారు. వస్తూనే ఆయన సరాసరి విద్య ఇంటికి వచ్చేశారు. విద్యకి ఏమైంది? సెలవు పెట్టాడు, ఫోన్లో దొరకలేదు అన్నాడు కంగారుగా. రండి, మీకు నోరు తీపి చేయిస్తూ మంచి వార్త చెప్తాను. వరమ్మ లడ్డూలు, అరిసెలు తెచ్చింది. మా వాడు పెళ్లి చేసుకున్నాడు అంది. పెళ్ళా? విద్య, ఎవరిని, ఎప్పుడు? దిమ్మెరిపోయినట్టు చూస్తూ అన్నారు. విజయ అని మాకు బాగా తెలిసిన అమ్మాయి. వరమ్మ గుమ్మం వైపు చూస్తూ అరిగో వచ్చేశారు అంది. విజయ, విద్య లోపలికి వచ్చారు. ఆయన ముఖం ఆసనిపాతానికి గురైనట్టుగా ఉంది. విద్య ఆయనకి నమస్కరించాడు. విజయ్ని తన భార్యగా పరిచయం చేశాడు. విజయ నమస్కరించింది. ఆయన రెప్పవేయటం మరిచినట్టుగా చూస్తున్నాడు. ముఖం పాలిపోయింది. విద్య, ఒక్క మాట నాతో చెప్పలేదు. ఆ కంఠంలో నిష్ఠూరం ఉంది. విద్య మాట్లాడలేదు. అందరూ అదే మాట అంటున్నారు. వాడు చెప్తే వింటాడా ఏమన్నానా? వరమ్మ సాధింపుగా అంది. కూర్చోండి, విజయ ఆయన్ని అడిగింది. ఆయన కూర్చున్నారు. వరమ్మ విజయని పక్కకి పిలిచి గుసగుసగా చెప్పింది. విజయ, వారు పెద్దవారు, శుభవార్త తెలుసుకున్నారు. కాళ్ళకి దండం పెట్టండి, వాణ్ణి కూడా పెట్టమను అంది. విజయ వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. విద్య రాలేదు. వరమ్మ అక్షతలు తెచ్చి ఆయన చేతికి అందించింది. దీవించండి పెద్దవారు, మాకు అయినవారు. ఒరేయ్ విద్యారా అంటూ పిలిచింది. విద్య తప్పనిసరిగా కదిలి వెళ్ళాడు. ఇద్దరూ నమస్కరిస్తూ ఉంటే తలల మీద అక్షతలు వేసి ఇద్దరి భుజాల మీద చెరో చెయ్యి ఆనించి ఆయన, అయ్యో నాకు తెలీదు, నేను వట్టి చేతులతో వచ్చాను అన్నారు. ఆయన జేబులో నుంచి పర్స్ తెరుస్తూ ఉంటే విద్య వారిస్తూ ఊహో అన్నాడు. మీ చేతులు వట్టివి కాదు, వాటి నిండా ఆశీస్సులున్నాయి, వాళ్ళని ఆశీర్వదించండి అంది వరమ్మ. విజయ స్వీట్స్ తెచ్చి ఆయనకిచ్చింది. ఆయన తిరస్కరించలేకపోయాడు. ఒక్క నిమిషం ఆగి, మీ ఇద్దరు ఇలా రండి అంటూ విజయని, విద్యని పిలిచారు. ఇద్దరూ వచ్చారు. ఆయన లడ్డూ చిదిపి ఇద్దరికీ పెట్టి, వరమ్మగారు రండి, ఇది నేను పంచుతున్న తీపి అంటూ ఆవిడ చేతికిచ్చి తను కాస్త తిన్నాడు. విజయ్ని దగ్గర కూర్చోపెట్టుకుని వివరాలు అడిగారు. విజయ సమాధానాలు చెప్తూనే మధ్య మధ్యలో విద్య వైపు చూస్తోంది. విద్య సీరియస్గా ఉన్నాడు. విజయ సీనియర్ సిటిజన్ హోంలో జాబ్ చేస్తుంది అని విని, అక్కడ ఎందుకమ్మా, నువ్వు కూడా రేపటి నుంచి విద్యతో కూడా మన ఇంటికి వచ్చేసాయి, అక్కడ నీకు చేయలేనంత పని ఉంది. విజయ రానన్నట్లు తల ఊపింది. ఎందుకని అడిగారు ఆయన. నేను వాళ్ళకి ఉద్యోగం మాననని మాట ఇచ్చాను, కానీ బాండ్ రాయలేదుగా, మాటేగా అన్నారు ఆయన. విజయ్ మాటిస్తే బాండ్ రాసినట్టే, నిలబెట్టుకుంటుంది అంది వరమ్మ. ఆయన ఆశాభంగం చెందినవాడిలా చూశాడు.
విద్యా వివాహం అయిందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. కంపెనీ భాగస్వాములందరూ విద్యా దంపతులని పార్టీ ఇవ్వాలని, ఘనంగా వేడుక చేయాలని అమితంగా ఉత్సాహపడ్డారు. విద్య అందరికీ ఒకే సమాధానం నో అని చెప్పేశాడు. నో అనటానికి నీ ఇష్టమేనటయ్యా, మా ఆనందం మేము ప్రకటించొద్దా? షణ్ముఖం గారు తర్కానికి దిగారు. క్షమించండి, ఇది నా పర్సనల్ విషయం. నీ కుటుంబంతో మాకు సంబంధం లేదా? సంబంధ బాంధవ్యాలకి దీనికి ముడిపెట్టద్దు, అది నాకు ఇష్టం లేదు. మీరంతా ఎవరికి వారే మీరు తీరికైనప్పుడు మా ఇంటికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ముందే చెప్తున్నాను, నో ప్రజెంటేషన్స్. విద్యా కంఠం మృదుగానే ఉన్న దృఢంగా ఉంది. అమ్మో, ఎన్ని రూల్స్ పెడుతున్నా విద్యా నువ్వు? సదా ఇంతేనా అన్నారాయన సదాగారి వైపు తిరిగి. విద్యాని బాధ పెట్టడం ఎందుకు, ఎలా అంటే అలాగే చేద్దాం అన్నారాయన. అతని రూల్స్కి నువ్వు ఇలా లొంగిపోయి మెత్తగా మాట్లాడటమే నాకు ఎక్కువ ఆశ్చర్యంగా ఉంది. నాకు కంపెనీకి అతని అవసరం ఉంది, అతనికి నా అవసరం లేదు. అది నా నోరు నొక్కేస్తుంది. మొత్తానికి చాలా పట్టుదల గలవాడే, మాట అంటే మాటే, అర్థమైందిలే. అందుకే మా అందరి మీద జోక్ వేసినట్టు అతని మీద వేయకుండా జాగ్రత్తగా ఉంటున్నావు. ఈ ప్రపంచంలో నువ్వు జోక్ చేయకుండా ఉండే మనిషి ఇప్పటికి నా కళ్ళారా ఒకరిని చూశాను. సదాశివరావు గారి ముఖాన చిరునవ్వు ఉదయించింది. తర్వాత అందరూ ఒక్కొక్కరు విద్యా దగ్గరగా మసిలేవాళ్ళు అని నిరూపించుకోవటానికి కొందరు విద్యా భార్యని చూడాలని కుతూహలంతో, మరికొందరు సదాశివరావు గారి అభిమానపాత్రుడైన అతన్ని ఆపేక్షగా చూస్తే తమకే లాభం అని కొందరు, రేపో మాపో విద్య ఆ కంపెనీకి ముఖ్యమైన హోదాలో రాబోతున్నాడని ఊహించిన వారు అందరూ విద్య ఇంటికి వచ్చారు. విజయ్ని చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు. మంచికి మానవత్వానికి మారుపేరులా, కడిగిన ముత్యంలా విద్యకి సరైన ఈడు జోడుగా ఉన్న ఆమెను చూసి మనసారా విద్యాధర్ని అభినందించకుండా ఉండలేకపోయారు. సమీర సింగపూర్ నుంచి ఫోన్ చేసింది. సదాశివరావు గారు అంత క్రితం సమీరకి ఫోన్ చేసి విద్య పెళ్లి చేసుకున్న సంగతి చెప్పారు. చేసుకున్నాడా? అమ్మయ్య, థ్యాంక్స్ టు విద్య. ఇంకా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని చంపకు మావయ్య, నాకు పెద్ద తలనొప్పి తప్పించాడు అంది. నిన్ను ఆ దేవుడే రక్షించాలి. సదాశివరావు గారు ఫోన్ పెట్టేసి సణుక్కున్నాడు. సమీర విద్యకి ఫోన్ చేసింది. కంగ్రాచ్యులేషన్స్ విద్య, నీలాంటి వాళ్ళకి పెళ్లి జరిగితేనే మంచిదిలే, ఆ బంధాల్లో పడి కొట్టుకుంటూ ఉంటావు. పబ్బీ చెప్పాడు, కానీ నువ్వేం స్పెషల్ కాదు, అందరూ మామూలు మగపిల్లల్లాంటి వాడివే. నేను కాస్త 6 నెలలు కంటికి కనిపించకుండా దూరంగా ఉండేసరికి ఎవరో ఒక అమ్మాయి వడిలో వాలిపోయావు. నిజంగా నిన్ను చూస్తే జాలేస్తుంది. జీవితంలో పెళ్లి తప్ప ఇంకేమీ లేదా విద్య? ఓకే, నీ జీవితం నీ ఇష్టం. నువ్వు గంగలో దూకావు, నాకేం జాలి లేదు. నాకు $20,000 పంపు, అర్జెంట్, బై అని పెట్టేసింది. సదాశివరావు గారు సమీర డబ్బు పంపించమందని విద్య చెప్పగానే భుజాలు కదిలిస్తూ, పంపు విద్య, ఇంకెప్పుడున్నా నడక్కు. సమీర అడిగింది వెంటనే పంపు. సమీర, నువ్వు నా ఆలోచనలు తలకిందులు చేశారు. సమీరకి ఇంట్లో ఇంకా ఈ డబ్బు ఒక్కటే సంబంధం, శాశ్వత సంబంధం నేను బిగించలేకపోయాను. నా జీవితంలో ఇంకోసారి నేను బిగ్ ఫెయిల్యూర్నయ్యాను. ఆయన నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 10వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.